జున్ను మంది తెచ్చాను తాగుదా క్లాప్స్ ఎందుకు? విష్ణు విన్యాసం మూవీ రివ్యూ. స్ట్రైట్ గా చెప్పాలంటే ఈ సినిమా నాకు సూపర్ అని అనిపించలేదు, అలాగని బ్యాడ్ అని కూడా కాదు. నాకైతే ఎందుకో జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. సో అలా ఎందుకు అనిపించింది అండ్ అలాగే ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది ఫుల్ రివ్యూలో చూద్దాం. ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూసి రివ్యూ నచ్చితే లైక్ కూడా కొట్టేయండి. ఈ సినిమాలో హీరో విష్ణు గారు ఒక కాలేజ్ లెక్చరర్. జాతకాలు, టైం, ముహూర్తం ఇవన్నీ కూడా బాగా నమ్మే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. ఆమె జాతకంలో కూడా ఒక సమస్య ఉంటుంది, బట్ అది తర్వాత బయటపడుతుంది. అది తెలిసాక హీరో ఏం చేశాడు అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. లైన్ గా వినడానికి చాలా బాగుంది, కానీ స్క్రీన్ మీద ఎందుకో అంత బాగా కనెక్ట్ అయితే చేయలేదని చెప్పాలి. మరి ఈ మూవీ ఎవరికి నచ్చుతుందంటే శ్రీ విష్ణు స్టైల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన చెప్పే డైలాగ్ విధానం కానివ్వండి మాకు బాగా నచ్చుతాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి డౌట్ లేకుండా సినిమాకి వెళ్ళండి. ఫుల్ గా ఎంజాయ్ చేసి వస్తారో అందులో డౌటే లేదు. కానీ కథలో కొత్తదనం కావాలి, కథలోంచి కామెడీ పుట్టాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఎందుకో అంత బాగా వర్కౌట్ కాదనే చెప్తా. నాకైతే కంప్లీట్ గా చూసాక ఓకే జస్ట్ యావరేజ్ అనే ఫీలింగ్ కలిగింది. ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే శ్రీ విష్ణు గారు యాజ్ వెల్ యాజ్ అద్దరు కొట్టేశారు. సినిమా మొత్తం కూడా ఆయన భుజాల మీద తీసుకెళ్లారు. ఆయన చెప్పిన డైలాగ్స్ కానివ్వండి, ఆయన చూపించిన మేనరిజమ్స్ కానివ్వండి, చాలా సింపుల్ ఈజ్ తో ఉన్న హోమర్ ఉంటుంది. అది నాకు బాగా ఇష్టం. సో నేనైతే ఆయన వరకు బాగానే ఎంజాయ్ చేశాను. కాకపోతే ఎందుకో అదే స్టైల్ ఎక్కువసేపు రావడం వల్లేమో కొంచెం ఓవర్ అయిందని ఫీలింగ్ అయితే కలిగింది. ఇక హీరోయిన్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో నాకు బాగా అనిపించింది. హీరోతో పాటు హీరోయిన్ కూడా సేమ్ స్పేస్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉంది. ఈ కథలో ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా అని చెప్పాలి. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే సత్య గారిని పెట్టారు. మంచి కమిడియన్. ఆల్మోస్ట్ తన స్క్రీన్ మీద కనిపిస్తే ఆటోమేటిక్ గా మన ఫేస్ లో స్మైల్ అనేది వస్తుంది. బట్ ఎందుకో తన నుంచి వచ్చిన ఏ సీన్ లో కూడా నాకైతే అంతగా నవ్వు అయితే రాలేదు. ఇంకాస్త బెటర్ గా వాడుకోవచ్చు, బట్ ఎందుకో యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. ఈ సినిమాకి మేజర్ గా ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ అంటే ఫస్ట్ హాఫ్. అబ్బా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా లిటరల్లీ చాలా బాగుంటుంది. బట్ ఆ సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ట్రై చేశారు, కానీ ఎందుకో ఆ ఎమోషన్ అనేది అంత బాగా టచ్ కాలేదని చెప్పాలి. క్లైమాక్స్ కూడా నాకైతే అంత బాగా వర్కౌట్ అయితే అవ్వలేదు. సినిమాకి మెయిన్ ప్లస్ అంటే హీరో ఎనర్జీ, కొన్ని ఫన్ మూమెంట్స్, హీరోయిన్ కూడా ఒక మంచి రోల్ ఇచ్చారు. ఆ మూడే నా వరకు. ఇక మైనస్ లో అయితే అసలు కథే లేదు. సెకండ్ హాఫ్ కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బలహీనంగా రాసుకున్నారు ఈ సినిమాలో. ఫైనల్ గా చెప్పాలంటే శ్రీ విష్ణు ఫ్యాన్స్ వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ నాకు స్ట్రాంగ్ స్టోరీ కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ యావరేజ్ అనే ఫీలింగ్ గా కలుగుతుంది. నాకైతే ఒకటే చెప్పాలనిపించింది, శ్రీ విష్ణు గారు ఎలాంటి జానర్ నుంచి బయటికి రావాలి. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన ఈ సింగిల్ మూవీ కానివ్వండి, అండ్ అలాగే లాస్ట్ గా రిలీజ్ అయిన సామాజ వర్గంన కానివ్వండి, కామెడీ పరంగా అండ్ కంటెంట్ పరంగా కూడా ఓకే పర్వాలేదని ఫీలింగ్ కలిగే, కానీ ఈ సినిమా కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది కంటెంట్ పరంగా అయితే మాత్రం. సో ఆయన ఏంటంటే ఈ జానర్ నుంచి బయటకు వచ్చి ఇంకాస్త కొత్తగా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలి, కానీ అదే జానర్ లో అలా ఉండిపోతున్నారు. సో ప్రతిసారి అది వర్కౌట్ అవుతుంది అనుకుంటే మాత్రం నాకైతే కష్టం అనే అనిపించింది. చూద్దాం మరి నెక్స్ట్ టైం అయినా ఒక మంచి సినిమాతో వస్తారేమో. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 2.5 అవుట్ ఆఫ్ 5 మన రేటింగ్ ఇది. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.